నమస్కారం. నా పేరు డాక్టర్ డి సునీల్ రెడ్డి. నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఈరోజు మనము రక్తపోటు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మనము రక్తం ఒంట్లో ప్రసారం అవ్వడానికి పోటు ఏదైతే మన రక్తనాళాల్లో కలుగుతుందో దాన్ని రక్తపోటు అంటాము. అది 2 సంఖ్యలుగా తెలియపరుస్తారు. ఒకటేమో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, కింద సంఖ్యనేమో డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్గా అంటారు. మొదటిది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది గుండె సంకోచించినప్పుడు రక్తనాళాలపై కలిగే ఒత్తిడిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. 2 సంకోచాల మధ్యలో కలిగే ఒత్తిడిని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్గా అంటారు. రక్తపోటు అనేది మన వ్యాయామం బట్టి, మన సమయానుసారం, ప్రొద్దున, ఉదయమా, నైటా, ఎప్పుడు అనేది సమయానుసారం, భావోద్వేగాలు అనుసారంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందరికీ నార్మల్గా ప్రొద్దున బ్లడ్ ప్రెషర్ నిద్ర లేచినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం కానీ నిద్రపోయే సమయంలో నైట్ కొంచెం తగ్గుతుంది. అది నార్మల్ రక్తపోటు ఉంటుంది. అధిక రక్తపోటు అనగా 140/90 అని చెప్పుకోవచ్చు. కానీ ఎంత ఎక్కువ రక్తపోటు, దానివల్ల కలిగే పరిణామాలు అవన్నీ మనకి ఉన్న వేరే వ్యాధుల బట్టి ఉంటుంది. సపోజ్ మనకి మధుమేహం ఉందనుకోండి, తక్కువ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. సో సాధారణంగా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకి మనకు 140/90 అధిక రక్తపోటు అని చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటు 10-15 సంవత్సరాల క్రితము ఊర్లలో చాలా తక్కువగా ఉండేది, పట్టణాల్లో అధికంగా ఉండేది. ప్రస్తుతం కూడా పట్టణాల్లో ఎక్కువగా ఉంది, ఊర్లలో గ్రామాల్లో తక్కువగా ఉంది. కానీ 10-15 సంవత్సరాల క్రితము ఊర్లలో 10-15% ఉండేది. ఇప్పుడు 20-25% పెరిగిపోయింది. అదే పట్టణాల్లో 25% ఉండేది, ఇప్పుడు 40-50% పెరిగిపోయింది. ఇదంతా ప్రప్రథమంగా జీవనశైలి విధానము, మనం తినే అలవాటులు, ఇవన్నీ మార్పిడి జరగడం వల్ల మనకి ఇవన్నీ తలెత్తాయి. కొత్త ప్రాబ్లం వచ్చింది. అధిక రక్తపోటు వలన రక్తనాళాలపై అధిక ఒత్తిడికి లోనై రక్తనాళాలు మందంగా తయారవడము, చితలడము, పగలడము, దాంట్లో మందంగా అయి మూసుకుపోవడం, వీటి వల్ల అన్ని అవయవాలు, కంటి నుంచి కాలు వరకు అన్ని అవయవాల్లో రక్తనాళాలు పాడై మనకి హార్ట్ అటాక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, ఇవన్నీ సమస్యలు తలెత్తుతాయి. అందుకే అధిక రక్తపోటు మనము కంట్రోల్లో ఉంచుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఈ రక్తనాళాలపై ఒత్తిడిలో తక్కువై ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సాధారణంగా 2 విధాలుగా విభజించుకోవచ్చు. ఒకటేమో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్గా అంటావు. దానికి ఏదేమైనా నిర్ధారితమైన కారణం ఉండదు. మన జీవన శైలి విధానాలు బట్టి, మనము పెరిగే వయస్సు వల్ల రక్తపోటు వస్తుంది. దానికి నిర్దిష్టమైన కారణం ఏమి ఉండదు. మన జీవనశైలి మార్పుతో దాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇంకోటి, మనకి ఇది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది 80-80% మందికి వచ్చేది ఎసెన్షియల్ హైపర్ టెన్షనే. 10-15% వరకు వచ్చే వాళ్ళది సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. దీనికి నిర్దిష్టమైన కారణం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే గ్రంథులు, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇలా ఏమన్నా హార్మోన్ ప్రాబ్లం కానీ ఉంటే అధికమైన రక్తపోటు వస్తుంది. ఇది ఏదైతే మనం నిర్మూలిస్తామో, దేనివల్ల అయితే వచ్చిందో ఆ నిర్దిష్టమైన కారణం నివారణ వలన మనకి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. ఇది సెకండరీ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ మొదటిది చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. అది మనము
నిర్దిష్టమైన కారణం ఉండదు కాబట్టి మనం జీవనశైలి విధానాల్లో మార్పులు తెచ్చుకుంటేనే మనం దానిపై జయించవచ్చు. అధిక రక్తపోటు అనేది సాధారణంగా ఈ రోజులలో అధిక రక్తపోటు చాలామందికి జీవనశైలి మార్పిడి వలనే అనారోగ్యకరమైన జీవనశైలి, తిండి అలవాట్లు, మధుమేహం రావడం వల్ల, మళ్ళీ మన ధూమ్రపానం, మద్యపానం సేవించడం వల్ల, వీటన్నిటి వల్ల వస్తుంది. ఇంకోటి పెరిగే వయస్సు వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. 50 దానిపైన 50-55 సంవత్సరాల తర్వాత అందరికీ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అది మనము తరచూ రోజు మనము తనిఖీ చేసుకొని బ్లడ్ ప్రెషర్ ఉందో లేదో అని తెలుసుకొని వ్యాయామం చేసి తిండి అలవాట్లు మార్చుకుంటే అది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అధిక రక్తపోటు మనకి ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఒకటే ఒక మార్గము, దాన్ని తనిఖీ చేయించుకోవడం. బీపీ ఆపరేటర్స్ మనము ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ సమస్యకైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని కంపల్సరీగా ఒక బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకోవాలని అడగాలి. ఎవరైనా 40 సంవత్సరాలకు పైబడి ఎవరున్నా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగి మరీ బీపీ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే అది మనకి లోపల ఉండే బ్లడ్ ప్రెషరు మనము తనిఖీ చేస్తే కానీ మనకి బయటపడదు. సో అది ఒకటే ఒక మార్గము బీపీ మెజర్ చేయడం. అధిక రక్తపోటు నివారణకై మనకి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యము, మనము అధిక రక్తపోటు మనకి రావచ్చు, మన జీవనశైలి విధానాలు బట్టి మనకు రావచ్చు అనేది గ్రహించడం అన్నిటికంటే ముఖ్యం. రెండో విషయం, మనము దానికై ఏం చేయాలి, ఏం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని మనము దానిపై ఆలోచనతో మన అలవాట్లు మార్చుకోవాలి. మార్చుకున్న అలవాట్లు మనము దానిపై కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. దాన్ని పాటించకపోతే, ఆచరించకపోతే మళ్ళీ మనకి రక్తపోటు వచ్చే ఉంటుంది. మనము ప్రప్రథమంగా చూసుకుంటే జీవనశైలి మార్పిడిలో రక్తపోటుని నియంత్రణలో తెచ్చుకోవచ్చు. మన అనారోగ్యకమైన తిండి అలవాట్లు కానీ, మన అనారోగ్యకమైన బరువు కానీ, ధూమ్రపానం కానీ, మద్యపానం సేవించడం కానీ, మనం వ్యాయామం చేయకపోవడము, రోజంతా ఒక దగ్గరే కూర్చోవడము, మనము ఎక్కువ వ్యాయామం చేయకపోవడం కానీ, ఇవన్నీ చేసినచో రక్తపోటు అధికం అవ్వును. అదే రోజు మనము వ్యాయామం చేసినచో, బరువు నియంత్రణలో ఉంచుకొని, మన మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, తరచూ బీపీ తనిఖీ చేయించుకుంటే, వీటన్నీ పాటిస్తే జీవనశైలి మార్పిడి మనము దాన్ని పాటిస్తే కంపల్సరీగా మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది. అది మనము గ్రహించాలి. అన్నిటికంటే ముఖ్యం, మనం సమతుల్యమైన ఆహారము తీసుకోవడం వల్ల మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది, బీపీ పెరగకుండా ఉంటుంది. సమతుల్య ఆహారం అంటే ఉప్పు తక్కువ ఉండడము, మనం పచ్చళ్ళు కానీ, పాపడ్ కానీ, అధికమైన బిస్కెట్స్ కానీ, బేక్డ్ ప్రోడక్ట్, బాగా వేయించిన పదార్థాలు కానీ, ఈ అధిక ఉప్పు ఉన్న పదార్థాలు సేవించకుండా ఉంటే, దూరంగా ఉంటే మనకి అధిక రక్తపోటు కాకుండా ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది మనకి నిర్దిష్టమైన కారణం ఉంటుంది కాబట్టి దాని నిర్మూలన వల్ల థైరాయిడ్ కానీ, లేకపోతే ఏదైనా హార్మోన్ ప్రాబ్లం, దాన్ని మనము ట్రీట్మెంట్ దానికి తీసుకుంటే ఆ బ్లడ్ ప్రెషర్ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. అదే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనుకోండి, జీవనశైలి ఏదైతే ఉందో అది మార్చుకొని దానికి కట్టుబడి ఉంటే మన నియంత్రణలో ఉంటుంది. ఏ రోజైతే మన జీవనశైలి మళ్ళీ మారుతుందో మళ్ళీ మనకి బ్లడ్ ప్రెషర్, రక్తపోటు రావడం తథ్యం. సో దానికి మనము కంపల్సరీగా మనము పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. జీవనశైలి మార్పిడి మళ్ళీ కాకుండా పాటించాలి.
అధిక రక్తపోటు వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. అది ప్రప్రథమంగా మన రక్తనాళాలపై కలిగే ఒత్తిడికి రక్తనాళాలు మూసుకుపోవడము, చితలడము, మందంగా అవ్వడము ఇవన్నీ సంభవిస్తాయి. ఇవి అన్నీ అయినచో ఇది మన గుండెలో జరిగినచో హార్ట్ అటాక్ రావడము, హార్ట్ ఫంక్షన్ సరిగా సంకోచించకపోవడం, హార్ట్ ఫెయిల్యూర్ రావడము, అదే కంటి ప్రాబ్లం రావడం, కనుచూపు తక్కువ అవడము. ఈ రోజుల్లో తరచు గుండెపోటుతో వచ్చిన వాళ్ళు కానీ, కిడ్నీ సమస్యతో వచ్చిన వాళ్ళు కానీ, కనుచూపు తక్కువ ఉన్న ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కానీ, వీటి ముగ్గురు ఇలాంటి సమస్యలతో వచ్చిన వాళ్ళని మనం చూస్తే కనుక వాళ్ళని రక్తపోటు ఎంత ఉందని మనము చూస్తే అది మొదటిసారి వాళ్ళకి రక్తపోటు ఉంది అధికంగా అని తెలుస్తుంది. సో మనము తరచూ తనిఖీ చేయకుండా ఉన్నప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, గుండె ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయని ఫస్ట్ టైం తెలవడము, బీపీ మెజర్మెంట్ అప్పుడే అధిక రక్తపోటు ఉందని తెలుస్తుంది. అధిక రక్తపోటు 80 నుంచి 85% మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల పేషెంట్లకి ఉంటుంది. ఈ రెండు జంట శత్రువులుగా చెప్పుకోవచ్చు. అదే అధిక రక్తపోటు మధుమేహం ఉన్న వాళ్ళకి సంభవిస్తే కనుక అగ్నికి ఆద్యం పోసినట్టే అవుతుంది. ఏదైతే మనకి దానివల్ల మధుమేహం వల్ల అవయవాలు పాడవుతాయో అది ఇంకా శీఘ్రంగా పాడవుతాయి. 10 సంవత్సరాలకు పాడయ్యే కిడ్నీ షుగర్ ఎంత కంట్రోల్లో ఉన్నా 10 సంవత్సరాలు పాడేది 5-6 సంవత్సరాల్లోనే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము అధిక రక్తపోటు అనేది ఇంకా నియంత్రణలో నార్మల్గా మనము 130, 120, 130 వరకు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో చేయించుకోవడానికి ఉంటుంది. అదే మధుమేహం ఉన్న వాళ్ళకి ఎంత తక్కువ 110, 120 ఉంటే ఇంకా మంచిది. సో వాళ్ళకి ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ కంపల్సరీ ఉంటుంది. సో మనకు మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ తనిఖీ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం బ్లడ్ ప్రెషర్ మందులు చెప్పినట్టుగా నిర్దిష్టంగా వాడాలి. ఏ రోజు మాత్రం షుగర్ ట్యాబ్లెట్స్ కానీ, బీపీ ట్యాబ్లెట్స్ కానీ మరువరాదు. గర్భధారణ సమయంలో మనకి అధిక రక్తపోటు సంభవించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 2 రకాలు ఉంటుంది. ముందుగానే రక్తపోటు అధికంగా ఉండే వాళ్ళకి గర్భధారణ సంభవించడము, గర్భధారణ ఉన్నప్పుడు రక్తపోటు అధికంగా రావడం. ముందు నుంచే ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ విత్ ప్రెగ్నెన్సీ అంటాము. అదే మనకి బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీ టైంలో గర్భధారణలో ఫస్ట్ టైం వచ్చిన బ్లడ్ ప్రెషర్ని గెస్టేషనల్ హైపర్ టెన్షన్గా అంటారు. అది మరీ తీవ్రంగా ఉంటే దాన్ని ప్రీఎక్లాంప్సియా అంటారు. దాంట్లో ప్రీఎక్లాంప్సియాలో మనకి వేరే అవయవాలు లివర్ కానీ, బ్రెయిన్ కానీ, కనుచూపు కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రీఎక్లాంప్సియా అన్నిటికంటే తీవ్రమైన వ్యాధి బ్లడ్ ప్రెషర్ది. దాంట్లో తల్లికి, బిడ్డకి ఇద్దరికి చాలా సమస్యలు తలెత్తుతాయి. సో అధిక రక్తపోటు వలన మనకి పిండం యొక్క ఎదుగుదల తగ్గుతుంది. మావికి రక్తం సరిగ్గా చెందకుండా చిన్నగా అయిపోవడము, ఇంకోటి మన పుట్టిన తర్వాత నెలలు నిండకుండానే శిశువు జన్మించడము, అన్నిటికంటే ముఖ్యం శిశువు జన్మించిన తర్వాత కూడా 30-40 సంవత్సరాల తర్వాత తల్లికి గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే గర్భధారణలో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఉందో వాళ్ళు ఖచ్చితంగా 35-40 సంవత్సరాల నుంచి తరచూ బీపీ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే, ఎవరికైతే గర్భధారణ సమయంలో బ్లడ్ ప్రెషర్ లేదో వాళ్ళకంటే మళ్ళీ 2 రిస్క్ ఉంటుంది గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తడానికి. అధిక రక్తపోటు వలన ప్రధానంగా మనకి గుండె, మెదడు,
మూత్రపిండాలు, ఈ 3 ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి. గుండెకి మనకి గుండె 3 విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని సంకోచించే క్షమత ఏదైతుందో అది తగ్గిపోతుంది. మన హార్ట్ ఫెయిల్యూర్గా అంటాము, సిస్టాలిక్ డిస్ఫంక్షన్ కానీ డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ ఇట్లా అవ్వచ్చు. ఇంకోటి రక్తనాళాలు, గుండె రక్తనాళాలపై ఒత్తిడికి గురై అవి పాడై హార్ట్ అటాక్ సంభవించడము. ఇంకోటి అధిక రక్తపోటు వల్ల మనకి హార్ట్ ఫెయిలియర్ తరచూ రావడము సంభవిస్తుంది. ఇంకోటి మన అధిక రక్తపోటు వల్ల మెదడు చాలా రోజులు మందులు తీసుకోకపోతే అధిక రక్తపోటు వల్ల ప్రధానంగా మెదడు మీద ఎఫెక్ట్ స్ట్రోక్ రావడము, పక్షవాతం రావడము. అది ఒకసారి వచ్చిందంటే చాలామందికి దానికి రికవరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో దానికోసం మనం అధిక రక్తపోటుని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని తనిఖీ చేయించుకొని తరచు దాని ట్రీట్మెంట్ తీసుకుంటేనే అలాంటి పక్షవాతం కానీ అలాంటి పెద్ద వ్యాధులు రాకుండా మనము నివారించవచ్చు. ఈ అధిక రక్తపోటు ఉంటే వేరే అవయవాలు కూడా పాడవచ్చు. మనకి కంటి చూపు మందగించడము, ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ అన్నిటికంటే ముఖ్యము మనకి రక్తపోటు ఈ అవయవాలపై ఎఫెక్ట్ రాకముందే మనము ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకి అధిక రక్తపోటు కంట్రోల్లోకి రావడానికి 2 కారణాలు. ఒకటి, మనకి ఈ అవయవాలు ఏవి కూడా పాడవని స్థితిలో ఉన్నప్పుడు మనము జీవనశైలి మార్పిడి మాత్రమే చేస్తే కూడా చాలామందికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అదే ఈ కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, అదే ఈ మూత్రపిండాల ప్రాబ్లం కానీ, ఈ గుండె ప్రాబ్లం కానీ సంభవించిన తర్వాత మనము రక్తపోటుని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీగా మనము మెడిసిన్స్ వాడాల్సిందే, మందులు వాడే స్థితి వస్తుంది. అదే ఇవి అవయవాలు పాడవక ముందే మనము చేసామనుకోండి, చాలా వరకు మనకు జీవనశైలి మార్పిడి వలన మాత్రమే సరిపోతుంది. మనం మందులు కూడా వాడాల్సిన అవసరం పడదు చాలామందికి. సో అది ఇంపార్టెన్స్. మనము చాలా ముందే మనము దాన్ని గ్రహిస్తే మనము జీవనశైలి మార్పిడి అవన్నీ ఆచరిస్తే గనక మనకి మందులు కూడా అవసరం పడకపోవచ్చు చాలా సందర్భాలలో. అధిక రక్తపోటు సంభవించకుండా ఉండడానికి మనము చాలా ముందు వయసు అంటే చిన్నపిల్లల నుంచే మనం ప్రారంభించాలి. ఈ జీవనశైలి ఏదైతే మనము ఈ రోజుకి ఇంకా అనారోగ్యకరంగా తయారవుతుందో దాన్ని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. అది మనం చిన్నపిల్లల నుంచే స్టార్ట్ చేయాలి. చిన్నపిల్లలో మనం పిజ్జాస్, బర్గర్స్, అధిక బ్లావ్ ఎక్కడము ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా తక్కువ ఉప్పు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగే తిండిని మనం ప్రోత్సహించాలి. వాళ్ళు పెద్దగా అవే తిండి అలవాటులకి అలవాటు పడతారు. వాళ్ళు కూడా వ్యాయామం చేయాలని మనము వాళ్ళని ప్రేరేపించాలి. చిన్న వయసులోనే ఆడిపించాలి. బయట వెళ్ళి ఆడడానికి మనం ప్రోత్సహించాలి. ఇంట్లోనే కూర్చొని టీవీ చూడడము, గేమ్స్ ఆడడము వీటి వల్ల స్థూలకాయం ఇవన్నీ వస్తాయి. అధిక రక్తపోటు కూడా సంభవించడానికి స్కోప్ ఉంది. సో మనం చిన్నపిల్లలు అధిక రక్తపోటు ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి వాళ్ళని స్టార్ట్ చేయాలి. మళ్ళీ టీనేజర్స్లో ఏదైతే కాలేజ్ డేస్లో ఉంటారో వాళ్ళు కూడా ఈ రోజులలో వాళ్ళకి ధూమ్రపానము, మద్యపానం సేవించడము ఇలాంటి అలవాట్లు తరచూ ఉంటాయి. అది పియర్ ప్రెషర్ అంటారు. అదే తోటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు దుర్వ్యసనాలకి అలవాటు పడడం ఇవన్నీ ఉంటాయి. సో మనము తల్లిదండ్రులుగా మనము వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ధూమ్రపానం, మద్యపానం చేస్తున్నారా లేదా, దాని తీవ్రత ఏంటి, వేరే లేదన్నా డ్రగ్స్కి ఏమైనా అలవాటు పడుతున్నారా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అవి కూడా చూడాలి. సో టీనేజర్స్లో కూడా మనము అధిక రక్తపోటు రాకుండడానికి మనము ప్రికాషన్స్ తీసుకోవాలి.
దాని తర్వాత మనకి ప్రెగ్నెన్సీ టైంలో మనము అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనము బ్లడ్ ప్రెషర్ తరచూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బ్లడ్ ప్రెషర్ ఎవరైతే వెరీ యంగ్ ఏజ్ 20-25 లోపు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంటుందో వాళ్ళకి యూజువల్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్సియా. సో వాళ్ళు కూడా తరచూ బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకుంటుండాలి. సపోజ్ వాళ్ళకి ఆ టైంలో హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో, వాళ్ళు తరచూ ప్రెగ్నెన్సీ తర్వాత 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ ఆ టైంలో తరచూ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. మూడోది 40-45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తరచూ బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటు ఉన్నచో మనకి జీవనశైలి మార్పిడి ఖచ్చితంగా దానిపై ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని ఆచరించాలి. దాంతోపాటు అవసరమైతే మందులు వాడి జీవనశైలి విధానాలన్నీ మార్చుకుంటే సాధారణంగా 90% మందికి ఏమీ ప్రాబ్లం రాదు, అలానే ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యం, ఒకసారి మనకి రక్తపోటు వచ్చిన తర్వాత దానివల్ల మూత్రపిండాలు కానీ గుండె కానీ మెదడు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ కంట్రోల్లో ఉంటే ఇవన్నీ సంభవించినచో దాని తీవ్రత పెరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.